నమస్తే, వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. మన యూట్యూబ్ ఛానల్ కామెంట్ సెషన్లో చాలా మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అన్ని ప్రశ్నలకు నేను ఆ కామెంట్స్లో సమాధానం చెప్పలేకపోతున్నాను, అంటే టెక్స్ట్ ఫార్మేట్లో చేయలేకపోతున్నాను. అలాంటివి ఇంకొన్ని ప్రశ్నలకు సమాధానాలు, అంటే అవే ప్రశ్నలు చాలా ఎక్కువ మందికి ఉంటాయి. అలాంటి ప్రశ్నలు నేను వీడియో ఫార్మేట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని భావిస్తున్నాను. దాని ద్వారా ఇంకో ఎక్కువ మంది దీని గురించి తెలుసుకుంటారు. అలానే మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేస్తే, అంటే ఎక్కువ మంది తెలుసుకోదగినటువంటి ప్రశ్న అయితే నేను ఈ విధంగా వీడియో ఫార్మేట్లో దానికి రిప్లై ఇస్తాను. ఇక ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్తూ వెళ్తాను. చూడండి, జాతక చక్రంలో ఎక్కడైతే ఒక గ్రహం ఉన్నప్పుడు గ్రహ దశ అయిపోతే తిరిగి గ్రహం గోచారంలో ఆ దశ అయిపోయిన గ్రహం ఆ స్థానానికి వచ్చినప్పుడు 50% ఉంటుందా అని అడుగుతున్నాను. ఓకే అండి, చూడండి, ఎక్కడైతే గోచారంలో ఆ గ్రహం ఉన్నప్పుడు దశ అయిందో అక్కడ కాదండి, జన్మ జాతకంలో. ఓకే, జన్మ జాతకంలో ఒక వ్యక్తికి గ్రహం ఎక్కడ ఉందో అదే స్థానానికి, అంటే ఆ దశ అయినప్పటికీ గోచారంలో తిరిగి తిరిగి మళ్ళీ అదే స్థానానికి వచ్చినప్పుడు, ఓకే, నార్మల్గా దశ అయిపోతే 10% అని చెప్తాం కదా, కానీ జన్మజాతకంలో ఉన్న స్థానానికి వచ్చినప్పుడు 50% బలం అన్నది ఉంటుంది. ఇక అలానే ప్రత్యేకంగా సప్తమంలో, అంటే సప్తమ భావంలో ఉన్నటువంటి గ్రహానికి దశ అయినప్పటికీ అన్ని స్థానాల్లో 10% ఉంటే, ఈ సప్తమంలో ఉన్న, అంటే సప్తమ స్థానంలో ఉన్న గ్రహానికి దశ అయినప్పటికీ 50% బలాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సప్తమం చాలా ముఖ్యమైన స్థానము, ఆహార విహార నిద్రా స్థానం కాబట్టి ఇక్కడ ఈ యొక్క స్థానానికి ఆ ఫెసిలిటీ అన్నది ఉంది. దశ అయిపోయిన పాపగ్రహం చూస్తున్న స్థానం ఏ ఇతర గ్రహాలు చూడట్లేదు. ఓకే, ఆ స్థానం వృద్ధి చెందుతుందా? చూడండి, పాపగ్రహం చూస్తుంది, ఆ దశ అయిపోయింది. ఓకే అండి, కానీ ఆ స్థానం వృద్ధి చెందుతుందా లేదా అలానే పాడై ఉంటుందా అని అడుగుతున్నారు. చూడండి, ఒక స్థానము జన్మజాతకంలో పాపగ్రహం చూస్తూ ఉంది. ఓకే అండి, పాపగ్రహం చూస్తూ ఉంది కాబట్టి అక్కడ నెగిటివ్ రిజల్ట్స్ అన్నవి ఉంటాయి. ఓకే అండి, ఇప్పుడు ఆ దశ అయిపోయింది కాబట్టి 100% నుండి 10% బలం తగ్గుతుంది. ఓకే అండి, అంతేగాని అక్కడ పాజిటివ్ రిజల్ట్స్ అన్నవి రావు. ఓకే అండి, ఒకవేళ అదే స్థానాన్ని ఇంకొక శుభగ్రహం కూడా చూస్తూ ఉంటే అప్పుడు అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే అండి, ఇప్పుడు ఈ స్థానాన్ని ఓన్లీ పాపగ్రహమే చూస్తుంది అంటున్నారు కదా, కాబట్టి అక్కడ ఆ నెగిటివిటీ అనేది తగ్గింది. ఓకేనండి, అలానే ఇక పరిహారాలు చేయడం వల్ల అంటే ఏదైనా ఉపయోగం ఉంటుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఉంటుందండి. ఆల్రెడీ దశ అవ్వడం వల్లనే ఆ గ్రహానికి బలం తగ్గింది, అంతో ఇంతో పాపత్వం చూపిస్తుంది. అది కూడా పరిహారం చేసుకుంటే ఇంకా మంచిది. కూర్చోండి, తల్లి లేదా తండ్రి యొక్క ఆరోగ్య సమస్యలు లేదా మరణ సంబంధిత విషయాలు చూడండి, నా జన్మజాతక రీత్యా కానీ గోచార రీత్యా కానీ నా జన్మజాతకంకి వర్తిస్తుందా లేక వారి జాతకంకి వర్తిస్తుందా? చూడండి, ఫండమెంటల్ రూల్ ఏంటి అంటే ఎవరి జాతకం వారిది. ఓకే, ఎవరి జాతకం వారిదే. కాకపోతే చూడండి, ఒక వ్యక్తి జన్మజాతకం చూసినప్పుడు తండ్రి గురించి తెలుసుకోవాలనుకోండి, ఏం చూడాలి? నవమము పితృస్థానము, నవమ అధిపతి, అదేవిధంగా పితృకారకుడు సూర్యుడు, సూర్యుడి ఇల్లు సింహము. ఇక తల్లి గురించి తెలుసుకోవాలి అంటే చతుర్థము మాతృస్థానము, చతుర్థ అధిపతి, చంద్రుడు మాతృకారకుడు, చంద్రుడి ఇల్లు కర్కాటకం. ఓకే అండి, ఈ నాలుగిటిని గమనించినట్లయితే ఓకే అండి, చాలా వరకు తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు ఇలాంటివన్నీ తెలుసుకోవచ్చు. ఇంకా క్షుణ్ణంగా చూసినట్లయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఓకే అండి అవి అన్నీ కూడా తెలుసుకోవచ్చు. కాకపోతే ఎవరి వ్యక్తిగత జాతకం వారి జాతకం చూడడం, అంటే వారి జాతకం చూస్తే చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఇక మిథున లగ్నము, కర్కాటక రాశి, ఏలినాటి శని మిథునం నుండి చూడాలా కర్కాటకం నుండి చూడాలా? చూడండి, ఎప్పుడైతే మిథున లగ్నం అని అన్నారో ఇక ఏలినాటి శని అన్నది ఉండదు. ఓకే, ఎందుకని? ఏలినాటి శని అంటే ఏంటి? ఇక్కడ శని వల్ల కలిగే ఇబ్బందులు. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ శని ఏమవుతున్నారు? నవమాధిపతి, నవమ కోణాధిపతి, మిథున లగ్నానికి స్థిర శుభగ్రహం అయ్యారు. ఓకే అండి, కాబట్టి ఇక్కడ ఏలినాటి శని అన్నది మిథున లగ్నానికి వర్తించదు. ఎందుకంటే శనికి కోణాధిపత్యం వచ్చింది కాబట్టి. ఓకే అండి, లాలించి పాలించే గ్రహం అవుతారు కానీ పీడించే గ్రహం అవ్వరు.
ఎందుకంటే కొంతమందికి డౌట్ రావచ్చు. ఇదే శనికి అష్టమాధిపత్యం కూడా వస్తుంది ఈ మిథున లగ్నానికి అని. చూడండి, కోణాధిపత్యం రావడం వల్ల ఈ లగ్నానికి అష్టమాధిపత్య దోషం అన్నది శనికి ఉండదు. ఓకేనండి. శని గ్రహానికి ఈ మిథున లగ్న జాతకులకు అష్టమాధిపత్య దోషం అనేది ఉండదు. ఎందుకంటే నవమ కోణాధిపత్యం వచ్చింది కాబట్టి. కాబట్టి మీరు ఏలినాటి శని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ వ్యక్తిగత జన్మజాతకంలో ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఎక్కువగా మీరు ఈ పాపగ్రహాలను గమనించాల్సి ఉంటుంది. పాపగ్రహాలు ఎవరు? గురు, కుజ, సూర్య, చంద్ర, కేతువు. ఇప్పుడు మిథున లగ్నానికి లగ్నంలో గురువు ఉన్నారు. లగ్నంలో గురువు ఉంటే ఒకటో ఇంట్లో ఉన్నారు, 5వ చుట్టూ 5వ ఇంటిని, 9వ చుట్టూ 9వ ఇంటిని, 7వ చుట్టూ 7వ ఇంటిని. చూడండి, ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు గురువు ఆల్రెడీ. ఓకే, కాబట్టి గురువుని ఎక్కువగా గమనించుకుంటే సరిపోతుంది. ఇక తులా లగ్నము, గురు దశలో శని అంతర్దశ నడుస్తుంది. చూడండి, గురు దశలో శని అంతర్దశ నడుస్తుంది. ప్రశ్న ఏమడుగుతున్నారు? ఈ జూన్ 2 తర్వాత ట్రాన్సిట్ వల్ల ఎలాంటి, అంటే 2వ తేదీ గురువు కర్కాటకంలోకి సంచరిస్తున్నారు, ఉచ్చ స్థానంలోకి వస్తారు, ఎలా ఉంటుందని అడుగుతున్నారు. చూడండి, మీకు గురువులో శని నడుస్తుందంటే ఆల్రెడీ గురువు అయిపోయింది కదా. ఎందుకంటే గురువులో గురువు అయినప్పటి నుండి గురువుకి 50% బలం తగ్గింది. ఓకే అండి, శని దశ అవ్వలేదు కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ గురువుకి 50% బలం ఉంది, అదేవిధంగా శనికి 100% బలం ఉంది. ఓకే అండి, కాకపోతే ఈ జూన్ 2వ తేదీ గురువు కర్కాటకానికి రావడం వల్ల జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు, అంటే 9వ చూపుతో మీనాన్ని చూస్తారు. ఈ మీనంలో ఉన్నటువంటి శనిని హోల్డ్ చేస్తారు. కాబట్టి కొంతవరకు ఇబ్బందికరంగా ఇది చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ట్రాన్సిట్లో గురువు కర్కాటకానికి రావడం వల్ల అంటే ఏ ఆస్పెక్ట్స్లో జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకుందాం. కర్కాటకానికి గురువు వస్తున్నారు. ఓకే, మీది తులా లగ్నం అన్నారు కాబట్టి మీ దశమానికి గురువు వస్తున్నారు. ఓకే, అంటే 10వ ఇంటికి గురువు వస్తున్నారు. ఈ 10వ ఇంటికి వచ్చినటువంటి గురువు 5వ చూపుతో మీ 2వ ఇంటిని, అదేవిధంగా 7వ చూపుతో మీ 4వ ఇంటిని, 9వ చూపుతో మీ 6వ ఇంటిని చూస్తారు. కాబట్టి దశమము అంటే ఉద్యోగ కీర్తి ప్రతిష్టల్లో, ఏదైనా వ్యాపారంలో స్వయార్జితానికి కొంతవరకు ఇబ్బంది కలిగించడం, అదేవిధంగా ధన చలామణి స్థానాన్ని చూస్తున్నారు. కాబట్టి అవసరాలకు డబ్బు అన్నది కొంచెం అడ్జస్ట్ అవ్వలేకపోవడం, లేదంటే వాక్కు సంబంధించినటువంటి ఇబ్బందులు, అందులో ఇది కుజుడిల్లు అవుతుంది కాబట్టి కొంచెం అంటే కోపంగా మాట్లాడడానికి, కోపం తెప్పించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అక్కడ మీరు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. చతుర్థాన్ని చూస్తున్నారు, గృహస్థానము, గృహ చిత్రాలను కలగజేస్తారు. ఇంకా అదేవిధంగా చూడండి, ఈ అన్ని స్థానాల్లోకి ఈ ఒక్క స్థానాన్ని గురువు చూడడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మీ జన్మలగ్న షష్టమాధిపతి షష్టమాన్ని చూడడం అన్నది కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఓకే, కాబట్టి శత్రు, రోగ, రుణ విపత్తులు కలిగించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీ జన్మజాతకంలో 6వ ఇల్లు శుభత్వం చెంది ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ మీ జన్మజాతకంలో 6వ ఇంట్లో పాపగ్రహాలు ఉన్న అప్పుడు ఇక ఎక్కువ మీరు నెగిటివ్ రిజల్ట్స్ అనేది చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గురుగ్రహానికి మీరు పరిహారాలు చేసుకోవచ్చు. మన వాట్సాప్ ఛానల్లో ఆ పరిహారాలు ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి చూడగలరు. ఇక కుంభలగ్నము, ఇల్లు భూములు పోగొట్టుకున్నారు. ఒకరి జాబ్, ఇల్లు అన్ని పోగొట్టుకున్నారు. మరకతం, నీలం అని పెట్టుకున్నాను, డైమండ్ పెట్టుకున్నాను, అయినా కానీ పని చేయలేదు. చూడండి, జాతకాన్ని బట్టి అంటే ప్రారంధాన్ని బట్టి జాతకం ఉంటుంది. ఓకే, అంతేగాని ఈ స్టోన్స్ మనం ఈ రత్నాలు పెట్టుకోవడం వల్ల మొత్తం జీవితం మారదు. కాకపోతే శుభగ్రహాలకు సంబంధించినటువంటి రత్నాలు పెట్టుకోవడం వల్ల కొంచెం పాజిటివ్నెస్ అనేది పెరుగుతుంది, అంతవరకే. ఓకే, మీరు దశలు, ఓకే, మీకు ఏ దశలు ఉన్నాయి, ఏ దశలు అయిపోయాయి, గ్రహానుకూలత, దశానుకూలత గమనిస్తే మీకు ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. రాశి ఫలాలు లగ్న రాశి నుండి చూసుకోవాలంటారా? ఓకే అండి, చూడండి, లగ్న రాశి మళ్ళీ ఇక్కడ పదం అవసరం లేదు. ఓకే అండి, లగ్న ఫలాలు లగ్నం నుండి చూసుకోవాలి. ఓకే, దాని లగ్న ఫలాలు అంటాం. ఓకే అండి,
ఇక రాశి అన్న పదం అక్కడ వాడాల్సిన అవసరం లేదు. అంటే రాశి ఫలాలు కాదు అది. లగ్న ఫలాలు. లగ్నం నుండే చూసుకోవాలి. ఓకేనా. జన్మ లగ్నాత్ చూసుకోవాలి. ఎందుకంటే లగ్నం నుండే మనకు సుఖ దుఃఖాలు వస్తాయి కాబట్టి జన్మ లగ్నం నుండే చూసుకోవడం. చూడండి ప్లానెట్ మహాదశ కంప్లీటెడ్ దశ ప్లానెట్ ఇన్ అంతర్దశ ఈస్ స్ట్రాంగ్ ఆర్ నాట్. చూడండి ఒక గ్రహం యొక్క దశ కంప్లీట్ అయిపోతే దానికి కేవలం అంటే గురువుగారు చాలా చక్కగా చెప్పారు. మనకి ఇంగువ డబ్బాలో ఇంగువ అయిపోతే ఆ డబ్బాకి వాసన మాత్రం వస్తుంది కదా అంతని చెప్పారు. అది మన రఫ్గా ఒక 10% అని అనుకుంటున్నాం. ఓకే అండి. ఇప్పుడు ఈ అంతర్దశ వచ్చినప్పుడు ఓకే అండి. ఇది చూడండి దశానాయకుడు, అంతర్దశానాయకుడు ఇద్దరు ఉంటారు కదా. ఓకే. దశానాయకుడు ప్లస్ అంతర్దశానాయకుడు. ఓకే. ఇప్పుడు ఈ అంతర్దశానాయకుడు దశ అయిపోయింది అంటున్నారు కదా. కాబట్టి ఇక్కడ 10% ఉంటుంది. ఈ దశ నాయకుడు దశ ఈ చూడండి ఈ దశానాయకుడికి మొదటి అంతర్దశ తనదే వస్తుంది. అక్కడ మాత్రం 100% ఉంటుంది. ఒకవేళ అది అయిపోయింది కాబట్టి ఇక అయితే ఈ గ్రహానికి 50 నుండి బలం తగ్గుతూ వస్తుంది. చివరికి వచ్చేసరికి ఈ గ్రహానికి కూడా 10% బలం ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు ఈ అంతర్దశ నాయకుడు ఎవరైతే పాపగ్రహ అదే ఏ ఏ గ్రహానికి అయితే దశ అయిందో 10% మాత్రమే ఉంటుంది.